ఈరోజు చాలా వర్క్స్ ఉన్నాయి. లెట్స్ బిగిన్ ది షో. ఈరోజు బైక్ మీద నుంచి ఇంట్రో ఇస్తున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే లేచిన మమ్మీని నాన్నని షాప్ దగ్గర దింపేసి ఇంటికి వస్తున్నా. చల్లి మాత్రం సంపుతుంది, ఇల్లు చల్లగా ఉంది. ఇక నేను మొహం కూడా కట్టుకోలేదు. సో నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిన, మమ్మీ కూడా వచ్చేసింది పని నుంచి. ఇప్పుడు మనం కోడిని తీసుకురావడానికి పోదాం. ఈరోజు మేము సమ్మక్క తీసుకుంటున్నాం, అంటే దేవుని తీసుకుంటున్నాం అన్నమాట. దాన్ని కోడిని వస్తాము, పోయి ఒక కోడిని తీసుకొని వచ్చి కూర అనుకుందాం. అంతకన్నా ముందు ఫస్ట్ జిరాక్స్ సెంటర్కి పోదాం. ఈరోజు మన కార్ రిజిస్ట్రేషన్ డేట్ కదా, సో కొన్ని జిరాక్స్లు తీసుకొని వచ్చి ఆ తర్వాత చికెన్ సెంటర్కి పోయి కోడి తెచ్చుకుందాం. ఈరోజు మొత్తం జిరాక్స్ సెంటర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ మెయిన్ రోడ్ దాకా రావాల్సి వచ్చింది నాకు. ఇక్కడ ఒకటి ఓపెన్ చేసి ఉంది, వెళ్ళి జిరాక్స్ చేసేసుకొని వద్దాం. ఇక్కడ నుండి మన షాప్ కూడా పక్కనే, ఆ వెనుక గల్లీలే. ఒకసారి వెళ్ళి చూసి వద్దాం. నాన్న అక్కడే ఉన్నాడు. ఇదే మా షాప్ ఫ్రెండ్స్, మా నాన్న చిన్న షాప్ మాట. నాన్న కూడా ఇంటికే వస్తున్నాడు. ఇక ఇద్దరం కలిసి ఇంటికి పోతున్నాం. చికెన్ సెంటర్కి వచ్చినాం. మనకు కూడేమో Sorry, Cody bro. Thank you for sacrificing your life. సమ్మక్క సారక్క జాతర పోదామా? మా కోసం చచ్చిపోయిన కోడికి నివాళులు అర్పిస్తున్నాం మనస్ఫూర్తిగా. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోదాం. పోయి అక్కడ రిజిస్ట్రేషన్ పనిని కంప్లీట్ చేసుకొని వచ్చేసి చికెన్ వండుకొని తిందాం. సమ్మక్క సారక్క బంగారం. ఇక్కడ సిటీ కాబట్టి ఎవ్వరు రారు, మనమే తీసుకోవాలి. మళ్ళీ మెల్లగా ఉంటాం. అదే ఈ ఊరు అయితే గట్టి కొడితే ఊర్లో ఉన్న పోరగాళ్ళందరూ వచ్చి తీసుకుంటారు. నాకు ఎక్కువ కొంచెమే. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినాం. అక్కడ మస్తు మంది ఉన్నారు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సర్వర్ డౌన్ అయిపోయింది, పని చేస్తలేదు మిషన్. ఊపర్స్ సర్వర్ పని చేస్తలేదు. ఈరోజు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్, బిస్కెట్ అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున నేను ఒక్కరినే వస్తాను అని అడిగా. స్లాట్ మళ్ళీ బుక్ చేసుకొని నేను ఒక్కరినే వచ్చి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని చేసేసుకోవాలి. ఆగలైతుంది, ఇప్పటికి టైం అయిపోయింది. పోయి షాప్ ఇవ్వాలి. టైం ఒకటి అవుతుంది, ఇంకా తినలే, ఏం తినలే. బ్యాంక్కి రోజు వచ్చేసిన. ఇక్కడ ఏదో రిక్వెస్ట్ ఫామ్ ఫిల్ చేస్తే నా అకౌంట్ అన్బ్లాక్ అవుతుందంట. ఒక్కరి దగ్గరికి పోతే ఇంకొకరి దగ్గరికి పోమంటారు. బ్యాంక్ పని ఇట్లా ఉంటాయి. బ్యాంక్ మాత్రం ఖాళీ. సో గైస్, బ్యాంక్ పని అయితే అయిపోయింది. వచ్చేసిన. నాన్న వెళ్ళిపోయింది షాప్కి. చాలా సౌండ్ ఉండొచ్చు, నేను షాప్కి వెళ్ళినాక మళ్ళీ మాట్లాడతాను. బ్యాంక్ వర్క్ అయితే అయిపోయింది, అట్లీస్ట్ ఈ వర్క్ అన్నా అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఇట్లా కాలేదు. అక్కడ చిన్న ఇన్సిడెంట్ అయి ఉండే, నేను మీకు ఇంటికి వెళ్ళినాక చెప్తా. ఏమేమి తెలుసా, బ్యాంక్లో పోయినాము. రిసిప్ట్ రాసేసి ఇచ్చేసినాం ఒక అతనికి. ఇచ్చినాక ప్రాబ్లం ఏంటి అని అడిగాను. నేను ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆయనకి. ఇట్లా నాది అకౌంట్ బ్లాక్ అయింది, ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు, బ్లాక్ అయిందని చెప్పేసి అంటే మొత్తం ఇంటర్నెటే. ఓకే అద్దు చెప్పు, నేను అన్బ్లాక్ చేస్తా, పక్కగా వెళ్ళకు అంటుండు. పేషెన్స్ లెవెల్ ఎంత ఉన్నది చూసినాము.
చేసి ఉండలేదు మరి లాస్ట్ చేసి నువ్వు చేయక తప్పుతుందా? ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు ఇట్లా ఉంటారు, కోపం వస్తుంది మరి. సో నేను ఫ్రెష్ అప్ అయ్యి వర్క్ చేసుకుంటున్నా, కొంచెం వర్క్ ఉంది, ఈవినింగ్ కలుగుతాం. లెట్స్ ఇరిటేట్ మై మదర్. అమ్మే ఒకసారి ఇట్రా. వస్తున్నావా? ఫ్యాన్ బంద్ చేయవా? అబ్బా కోసమే చేసినావా? థ్యాంక్ యూ. వెళ్ళిపో. నా వ్లాగ్ చూస్తుంది మమ్మీ, నిన్నటి వ్లాగ్ చూస్తుంది మమ్మీ. ఇక్కడ కనిపించే క్యూట్ బాయ్ నేనే ఒకప్పుడు కాదు, చిన్నప్పుడు. సో హలో గాయస్, ఇప్పుడే షోరూమ్ బ్రదర్ కాల్ చేసి రేపు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ అవ్వట్లేదు అంటున్నాడు. దరిద్రం. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి రేపు మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకొని మధ్యాహ్నం వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. అది ఎంతవరకు అవుతుందో తెలియదు. ఎందుకంటే ఎల్లుండి మా లాస్ట్ డే, ఎల్లుండి దాని నెక్స్ట్ డే రిపబ్లిక్ డే హాలిడేస్, అది దాటితే ఫైన్ పడుతుంది. రేపు ఒకవేళ స్లాట్ బుక్ అవ్వకపోతే ఇంకా బిస్కెట్ చూడాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 9 అవుతుంది, నా డిన్నర్ కూడా అయిపోయింది. బైక్ నా దగ్గరనే ఉంది. సో నాన్న రాలేడు, ఇప్పుడు నేనే పోవాలి తీసుకురావడానికి. ఇప్పుడు మనం వెళ్ళి నాన్న తీసుకొని వద్దాం బైక్ మీద. సో గైస్, నేను నాన్న దగ్గరికి వెళ్తున్నా, నాన్న తీసుకొని వద్దాం. అచ్చా, ఎన్ని కుక్కలు ఉన్నాయి చూసిరా, అక్కడ మీకు కనిపిస్తలేవేమో. ఇన్ని కుక్కలు ఉంటే మీరు ఏం చేస్తారు? ఏం చేయొద్దు, నార్మల్గా పోవాలి. నేను మాత్రం వేరే గెలెడతలు పోతా. నేను షాప్కి అయితే వచ్చేసిన, నాన్న కూడా షాప్ క్లోజ్ చేసిండు. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. ఇక ఇవి రోడ్స్ ఎప్పుడు చూసినా ఖాళీగానే ఉంటాయి మ్యాక్సిమం. ఓన్లీ మార్నింగ్ మాత్రం ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఇది మెయిన్ అడ్డా అన్నమాట, బస్ స్టాప్. ఇంటికి అయితే వచ్చేసినాం మేము. 10:30 అవుతుంది. ఈ వీడియోకి ఇంకా ఇంతే. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.